హలో గైస్, వెల్కమ్ ఆల్. అండ్ ఫ్రమ్ దిస్ వ్లాగ్స్ మీకు ఆర్ నాకు ఈ కాంటెంట్ని కొంచెం యాక్షనబుల్ చేయాలని ఉంది. ఓన్లీ గివింగ్ అడ్వైజెస్ డజంట్ డూ ఎనీథింగ్. మీరు చేసినప్పుడే ఇట్ హ్యాపెన్. సో ఐఎమ్ ఆల్సో జస్ట్ గివింగ్ అడ్వైజ్ మేడ్ మీ సో మచ్ గెట్ ఇన్ టు కంఫర్ట్ జోన్, రైట్? కంఫర్ట్ జోన్ ఉంటే దెర్ ఈస్ నథింగ్ హ్యాపెనింగ్. అసలు నాకు అది అలవాటు అయిపోయింది. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు, అది చాలా ఈజీ అయిపోయింది బ్రో. ఇఫ్ సంథింగ్ బికమ్స్ ఈజీ, it means you're not challenging, and if it is not challenging, then you are not growing. Ante simple. So I want to challenge myself with these vlogs, talking to you as my honest, giving you honest opinions, not opinions, just showing myself what I do. Maybe that would help you or have someone who is hustling with you. That's it. And let's go. It's time for gym. It's 8:45 a.m. in the morning and it's time to hit the gym. Let's go. We are at gym in the morning, and gym naku is more than gym. The way I'm feeling right now won't be there after going to gym, because gym lo oka manam పెట్టే స్ట్రెస్ మజిల్ లో దాని వల్ల డోపమైన్ రిలీజ్ అవుతుంది. దట్ డోపమైన్ గివ్స్ యూ ఎనర్జీ ఫర్ ద హోల్ డే అండ్ ఇట్ మేక్స్ యూ ఫీల్ గుడ్. ఇంకా జిమ్ ఈజ్ వెరీ మచ్ రిలేటెడ్ టు మీ బ్రో. కాలేజ్లో ఉన్నప్పుడు ఐ వాజ్ గోయింగ్ త్రూ బ్యాడ్ ఫేజ్. ఆ టైంలో జిమ్ హెల్ప్ మీ అలాట్. అంటే ఒక యాంటీ డిప్రెసెంట్ లాగా వర్క్ చేసింది. అండ్ ఐ లవ్ గోయింగ్ టు జిమ్ అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. నాకు బాడీ కన్నా ఎక్కువ ఇట్స్ అబౌట్ బ్రెయిన్ జిమ్. కానీ ఇప్పుడు బాడీ మీద కూడా చేయాలి, బికాస్ పీపుల్ ఆస్క్. దట్స్ వై. సెట్స్ అయితే ప్యాక్ అయిపోతుంది. అండ్ టు బి ఆనెస్ట్, స్టార్టింగ్ నుంచి నేను జిమ్ ఒక్కనే వేస్తున్నా. సో నాతో పాటు ఇద్దరు ముగ్గురు రావాలి అట్లా ఏం లేదు. నాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక్కడే వెళ్ళిపోయినా. చాలామంది ఏమనుకుంటారు అంటే నాతో పాటు ఎవరో ఒకరు రావాలి, అప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. బట్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు స్టార్ట్, యూ జస్ట్ నీడ్ టు స్టార్ట్. ఎందుకంటే జిమ్కి వచ్చిన తర్వాత చాలామంది ఫ్రెండ్స్ అయిపోతారు మీకు కావాలనుకుంటే. అట్లనే నాకు కూడా అయినారు. బట్ నౌ ఐఎమ్ ఇన్ మై హోమ్ టౌన్. ఇంకా ఇక్కడ నాకు ఎవరు ఫ్రెండ్స్ లేదు. ఇక్కడ స్టార్ట్ చేస్తే ఒక 2 days అవుతుంది. అంటే 2 days కూడా కాదు, నిన్ననే ఎస్టర్డే ఈవినింగ్ వచ్చిన ఫస్ట్ టైం. దట్స్ హౌ ఇట్ ఈస్. జిమ్కి వస్తే ఫ్రెండ్స్ అయిపోతారు బ్రో, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు స్టార్ట్. అండ్ ఎందుకు స్టార్ట్ చేయాలి జిమ్ అంటే ఇట్స్ సింపుల్. ఇట్స్ అన్ యాంటీ డిప్రెసెంట్. ఇంకా దాంతోపాటు నీ బాడీ కూడా చిన్నగా, స్కిన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. జిమ్లో ఇవ్వలేదు. మేబీ ఇట్స్ రైట్ టైం టు ఫ్లెక్స్ షర్ట్ తీసి. కానీ ఫస్ట్ లోనే కాదు, నెక్స్ట్ వీక్ సమ్మర్ డే. లాస్ట్ అయిపోయింది. ఇంకా ఒక లాస్ట్ బైసెప్ కల్ ఒకటి కొడితే డన్. కానీ నిన్న ఖర్చు ఫోటో బాటిల్ తెచ్చుకోవాలి అనుకున్నా, గుర్తుంటుంది అనుకున్నా. స్టిల్ ఈరోజు కూడా మర్చిపోయినా. ఎందుకో అసలు మనం స్టూడెంట్స్కి మర్చిపోయే అలవాటు ఎక్కువ ఉంది. ఐ గెస్ నీకు ఉందేమో, లేదు బట్ నాకైతే ఉంది. ఒక్కటి కొడితే కమ్ డన్. Then it's time to leave. And yeah, as I said, gym చేసే ముందు, జిమ్ తర్వాత మూడ్ is completely different. See my face and smile. That's what gym gives you. Energy and adrenaline plus dopamine for the rest of the day. I hope you guys understand. And now let's go to home. Back home guys. కానీ ఇంటికి రాగానే I'm like వెరీ మచ్ ఎగ్జాస్టెడ్. ఇంకా ఇంట్లో వస్తే ఇట్స్ లైక్ సమ్ వాట్ కంఫర్ట్ జోన్, రైట్? సో ఒక టు డూ లిస్ట్ చేసి గోల్స్ మీద వర్క్ చేయాలంటే కొంచెం లెట్స్ బీ వెరీ ఆనెస్ట్, కొంచెం లేజినెస్ వచ్చేస్తుంది. సో కానీ చెయ్యాలి. టు డూ లిస్ట్ చేసి లెట్స్ ఫిగర్ అవుట్ వాట్ వీ నీడ్ టు డూ టుడే. లెట్స్ గో.
and yeah, I wrote my to-dos down and it's time to get them done. The first one is shoot reels for my Instagram, and I need to take a shower right now, breakfast, and then start creating. And then one thing I have to do today is go to shop, the business we do, sit there because my mom is not available today. I'm ready. It's time to leave home. Go to my grandma's home. అక్కడ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తిని అక్కడ నుంచి రీల్స్ షూట్ చేయాలి కొన్ని. షూట్ చేసిన తర్వాత వెళ్ళి షాప్లో కూర్చోవాలి. ఏ బుక్ చదవాలని ఆలోచిస్తున్నా షాప్లో కూర్చొని. మేబీ ఇకిగాయా లేకపోతే 0 to 1 చదవాలా, నో ఐడియా, అర్థం కావట్లే. లెట్స్ సీ. Moisturizer, very important, bro. My face doesn't look good, I don't look confident, so yeah, moisturizer, basic things. Boys ki enduku antaru, but it's important. First impression is the best impression. If you don't look good, you don't have confidence, and without confidence you cannot show up 100%. It's what I believe. Done. It's time for breakfast, and see, breakfast is really important. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ తిన్నావు అనుకో మొత్తం డే యూ ఫీల్ స్లీపీ. బట్ బ్రేక్ఫాస్ట్ తక్కువ తింటే ఆకలేస్తుంది. ఒక 80% తినండి, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ తింటే నిద్ర వస్తుంది అండ్ వీ కెనాట్ డూ ఎనీ అదర్ స్టఫ్. దట్స్ వై ఐ ఈట్ లెస్. ఇంకా దీంట్లో ప్రోటీన్ కూడా ఉంది ఎగ్లో. సో ప్రోటీన్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. వెన్ యూ మోస్ట్లీ వర్కౌట్ చేస్తే మాత్రం చాలా ఇంపార్టెంట్. Exhausted as hell. It's 5 o'clock, I guess. And షాప్లోనే అయిపోయింది కొంచెం జావా స్క్రిప్ట్ ప్రాక్టీస్, ఇంకా కొన్ని స్నిప్పెట్స్ చూసిన, ప్లస్ సిఎస్ఎస్ కొన్ని థియరిటికల్ టాపిక్స్ కవర్ చేసిన షాప్లోనే. ఇంకో థింగ్ ఏంటంటే ఆర్ఎక్సీస్ క్యాబులతో ఐ నీడ్ టు టేక్ 2 అసెస్మెంట్ బై టుమారో 9:15 AM. అంటే ఈరోజు నైట్ అన్నా లేపు మార్నింగ్ అన్నా 2 కంపెనీస్కి అసెస్మెంట్ రాయాలి. మేబీ ఒకటే కంపెనీ అనుకుంటా, 2 రోల్స్కి. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇంకా ఆన్లైన్ అసెస్మెంట్, అది ప్లాన్ చేయాలి మంచిగా. లెట్ మీ షో యూ ద నోట్స్ ఐ మేడ్ సిట్టింగ్ హియర్ లర్నింగ్ ఇన్ మై షాప్. And done, bro. Learning shouldn't stop. బ్రో ఫుల్లీ ఎగ్జాస్ట్ అయిపోయినా. ఇప్పుడు వచ్చి ఫ్రెష్ అప్ అయినా. ఇంకా ఆ ఎగ్జామ్కి టెస్ట్ ఇచ్చేది ఉంది. ప్లస్ ఇప్పుడు టెస్ట్ ఎప్పుడు ఇవ్వాలి, ఇప్పుడు ఇవ్వాలా, మార్నింగ్ ఇవ్వాలా అర్థం కావట్లేదు. నీడ్ టు డిసైడ్, అండ్ దట్స్ ఇట్. ఇఫ్ యూ ఆర్ వాచింగ్ టిల్ నౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అండ్ స్టార్ట్ డూయింగ్ యువర్ స్టఫ్.